వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ యాక్టర్స్ అందులో మీరు కూడా ఒకరని చెప్పేసి మరి అన్నయ్య చిరంజీవి గారు కూడా అన్నారు. సో కానీ మీకు ఇండస్ట్రీలో సో మీ దగ్గర నుంచి ఆ టైప్ ఆఫ్ అంటే స్టోరీస్ అనేది ఎందుకు రావట్లేదు అనుకోవచ్చు? స్టోరీస్ రావట్లేదని నేను అనుకో, అంటే ఆ టైప్ ఆఫ్ అవుట్పుట్ కానీ అంటే ఏ సినిమా చెప్పు, నేను చెప్తా అప్పుడు. నో అంటే లైక్ మీ ప్రీవియస్ మూవీస్ కొన్ని కంపేర్ చేసుకుంటే సో ప్రతి హీరోకి కొన్ని జోన్స్ అనేది కూడా స్ట్రాంగ్ జోనర్ ఉంటుంది. లైక్ మనీ మ్యాటర్ వచ్చేటప్పటికి యు ఆర్ ద కింగ్, సో మిమ్మల్ని బీట్ చేసేవారు లేరు అన్నట్టు. కాకపోతే వేరే సెక్టర్స్ లైక్ రొమాంటిక్ మూవీస్ ఆర్ లవ్ స్టోరీస్ ఇలా వెళ్ళేటప్పటికి రిజల్ట్ అనేది కూడా కొంచెం అప్ అండ్ డౌన్ అవుతుంది. సో ఎందుకు ఇలాగా? నాకు దానికి ఆన్సర్ తెలియదు, కానీ నేను బేసికలీ ఏది చేస్తే ఆడుతుందనే ఉద్దేశంలోనే నేను సినిమాలు చేస్తూ ఉంటాను. ఓకే, గుర్తుందా శీతాకాలం అనేది ఒక లవ్ స్టోరీ. సరే, లవ్ స్టోరీ మనం ఎప్పుడు చేయలేదు కానీ చేశాను, ఆడలేదు. ఇంకోటి ఏదో ఒక కృష్ణమ్మ అనే ఫిల్మ్ చేశాను, ఆడలేదు. ఆడింది 6 రోజులే ఆడింది, తర్వాత అమెజాన్లో వచ్చేసింది. అది మనం అనుకోలేదు, అది వేరే సెటప్లే. సో ఇలా ఏమైందంటే నాకు టెస్టింగ్, నేను ఏది చేస్తే సినిమా ఆడుతుంది, కింద మీద పడి ఎన్ని ఇచ్చాను అంటే. ఇన్ఫాక్ట్ నాకు ఇందాక ఇంటర్వ్యూలో కూడా చెప్పాను, నాకు జీబ్రా చాలామంది ఏం చెప్పారంటే, అన్న నువ్వు జీబ్రాలో పెద్ద పర్ఫార్మెన్స్ చేయలేదు, జీబ్రాలో నీ పర్ఫార్మెన్స్ మిగతా సినిమాలతో కంపేర్ చేసుకుంటే ఏం కాదు, అది ఒక మిడిల్ క్లాస్ గై సెటప్ అది. కానీ అదే ఆడింది. మనం చాలా పర్ఫార్మ్ చేసిన సినిమాలు ఆడలే, అంటే ఇలా చేయించుకొని చేసిన సినిమాలు ఏవి ఆడలే. ఓకే, సో ఐ థింక్ ఓకే, ఇది సెగ్మెంట్, ఒక కమర్షియల్ ఎంటర్టైనర్, ఒక మాసీ ఎంటర్టైనర్ ఆడింది. నువ్వు సినిమా చూసావా? చూసా. నాకు తెలిసి మీ థియేటర్లో సెకండ్ హాఫ్లో ఆ మూమెంట్స్ అన్నిటికీ అరిచే ఉంటారుగా. ఖచ్చితంగా. సో అవి నేను ఓకే, ఇది మ్యాటర్, ఇది సెటప్ అని ఐ థింక్ ఐ లెర్న్ట్ ఇట్ ఫర్ ష్యూర్. ముందు నేను తప్పు చేశాను అనుకోను, మేబీ నాకు అంత జ్ఞానం లేకపోవడం వల్ల, లేకపోతే ప్రమోషన్కి కొన్నిసార్లు ప్రమోషన్ చేసుకోకపోవడం వల్ల, పబ్లిసిటీ ఇష్యూస్, లేకపోతే ప్రొడ్యూసర్, ఏవో అన్ని విధాలా నాకు సినిమాలన్నీ కొన్ని సరిగ్గా రీచ్ అవ్వలేదు. ఓకే, బట్ ఇది రీచ్ అయింది. సో ఇప్పుడు ఒక హిట్ నీకు ఇచ్చే కాన్ఫిడెన్స్ వేరుంటుంది, ఒక సక్సెస్ ఇచ్చే కిక్ కానీ సక్సెస్ ఇచ్చే కాన్ఫిడెన్స్ కానీ వేరుంటాయి. డబుల్ ది ఇంపాక్ట్ పని చేస్తాం. సో ఇక్కడ నుంచి అన్నీ కూడా ఇంకా డబుల్ ది ఇంపాక్ట్ పని చేయాలనుకుంటున్నాను. సో దీని తర్వాత మరి మీ మార్కెట్ పెరిగింది అనుకోవచ్చా? అనే అనుకోవచ్చు, అంటే డెఫినెట్లీ అనుకోవచ్చు, ఎందుకు అనుకోలేము, ఎందుకంటే చాలా మంచి బిజినెస్ చేసింది. కమింగ్ టు ద రెమ్యునరేషన్ వైజ్, రెమ్యునరేషన్ వైజ్ అన్నది ఏమో, అది నేను ఏమంటున్నానంటే ఇట్స్ సబ్జెక్టివ్ టు సో మెనీ అదర్ థింగ్స్. ఎందుకంటే నేను చాలా అంటే డబ్బు వెనకాల పరిగెట్టినప్పుడల్లా నాకు డబ్బు ఇప్పుడు రాలే, ఆనెస్ట్గా చెప్పాలంటే. ఓకే, అరే మనకు డబ్బు వచ్చేయాలని చేసిన సినిమాలు చేసి నాకు డబ్బు రాలే. కొన్నిసార్లు నేను ఏది ఆలోచించకుండా చేసినట్లకి నాకు డబ్బు వచ్చేది. సో నాకు ఏదైనా మీరు ఏం ఆలోచించకుండా చేసిన మూవీ ఏదైనా ఉందా? బ్లఫ్ మాస్టర్ ఉంది, రూపాయి తీసుకోలేదు, 0 రెమ్యునరేషన్. జ్యోతిలక్ష్మి ఉంది, 0 రెమ్యునరేషన్. ఓకే, అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నాను, అవన్నీ కూడా నేను ఏదో ఆశించేలా సినిమా కోసం లవ్తో చేశా. కొన్ని సినిమాలు అంటే అఫ్కోర్స్ డబ్బే ప్రయారిటీగా ఏ సినిమా చేయాల, డబ్బే ప్రయారిటీగా చేయాల, బట్ నేనేమంటానంటే వస్తుంది అనుకొని చేస్తాను చూడు, ఆ సినిమాలు ఎందులో రాలే. ఎగ్జాంపుల్ చెప్తున్నాను. మూవీస్ విషయంలో మెయిన్గా మిస్కాల్కులేషన్ అయ్యేది ఇక్కడేనేమో, ఏంటంటే ఇది ఖచ్చితంగా ఆడుతుంది అని అనుకునేది మాత్రం. బస్సు ఒకటి ఏంటంటే మనం పెట్టే ఎఫర్ట్స్ ఎప్పుడు 100% ఉండాలి. అందులో మాత్రం నువ్వు తప్పు చేయొద్దు. నువ్వు అది తప్పు చేసావంటే ఈరోజు ఇప్పుడు నువ్వు నన్ను అడిగావు అనుకో, నేను కనీసం ఆన్సర్ చేయలేని పొజిషన్లో ఉంటాను. ఎందుకంటే ఎక్కడో నాకు కూడా లోపల నేను 100% ఇవ్వలేదులే, ఏం మాట్లాడుతుంది దీని గురించి అనిపిస్తుంది. నేను ఎందుకు అంత కాన్ఫిడెంట్గా నువ్వు నాకు ఎవరు అడిగినా కూడా మీరు మిగతా ఎందుకు ఆ సినిమాలు ఆడలేదంటే నిజంగా నేను ఎంతో కాన్ఫిడెంట్ చెప్తానంటే ఎందుకు ఆడలేదు నాకు తెలియదు. ఎందుకంటే నేనైతే సేమ్ ఎఫర్ట్ నేను జీబ్రా గేమ్ పెట్టాను, మిస్టర్ పర్ఫెక్ట్ గేమ్ పెట్టాను, మధ్యలో బ్లఫ్ మాస్టర్ గేమ్ పెట్టాను, సేమ్ ఎఫర్ట్ ఏ రోజు 1% కూడా నేను తక్కువ పెట్టాను. కానీ రిజల్ట్ అనేది మన చేతిలో ఉండదు.